మేము చాలాసార్లు చెప్తా ఉంటాం. ఇప్పటిదాకా శ్రీనివాసుడు ఒక మాట చెప్పాడు. ఒకప్పటి కాలం వేరు, ఇవాల్టి కాలం వేరు. ఇవాళంతా సోషల్ మీడియా కాలం. క్షణాల మీద ప్రపంచంలో ఏ మార్పు జరుగుతుందో, ఏ నిర్ణయాలు జరగబోతుందో, ఏది మంచిదో ఏది చెడుదో క్షణాల మీద చూడగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇవాళ 10 పనులు చేసి ఒక పని చేయకపోతే వెంటనే నెగిటివ్ వచ్చేటువంటి ఈ రోజులు ఉన్నాయి. ఏ నోరైతే మళ్ళీ పొగిడిందో, ఏ వ్యక్తి అయితే నువ్వు గొప్పవాడమని చెప్పి మళ్ళా పొగుడుతాడో అదే మనిషి మళ్ళా తిట్టిపోయేటువంటి కాలం మనం చూస్తా ఉన్నాం. అంటే సంకీర్ణ రాజకీయాలు 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించడమే గగనమైన ఈ కాలంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు రూపంలో ఈ దేశంలో చెక్కు చెదరని భారత ప్రజల విశ్వాసం పొంది 3వసారి ముఖ్యంగా ప్రధానమంత్రి అయినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇవాళ మీకు తెలుసు, మనం ఎక్కడెక్కడైతే గెలుచుకుంటూ వస్తా ఉన్నామో, ఇవాళ అస్సాం కావచ్చు, అంతకుముందు గుజరాత్ కావచ్చు, అంతకుముందు మధ్యప్రదేశ్ కావచ్చు, మనం ఎక్కడైతే అధికారంకి వస్తామో ఆ తదనంతరం అక్కడి ప్రజానికంలో మన పరిపాలన చూసిన తర్వాత, మన పద్ధతి చూసిన తర్వాత గత పాలకులను మేము చూడగలిగినాం, గత పార్టీలను మేము చూడగలిగినాం. కానీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి నమ్మి ఇవాళ అనేక రాష్ట్రాలలో నేను ఇంతకుముందు చెప్పిన గుజరాత్ 27 సంవత్సరాలతో కూడా మళ్ళీ అధికారానికి వచ్చినాం. అది మధ్యప్రదేశ్ 17 సంవత్సరాలతో కూడా మళ్ళీ అధికారానికి వచ్చినాం. ఇవాళ అస్సాం 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ 3వసారి అధికారం రాబోతున్నాం. ఇవాళ సంకీర్ణ రాజకీయాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో ఇవాళ 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగిండు. ప్రపంచంలో అతి శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి అలా కీర్తించే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రపంచాన్ని శాసించిన అమెరికా అధ్యక్షుడు మాత్రమే చాలా స్ట్రాంగ్ లీడర్ అనేటువంటి పేరు ఉండేది. ప్రపంచానికి ఎక్కువ మంది తెలిసే లీడర్గా ఉండేది. కానీ వాళ్ళ ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటి లీడర్, ప్రేమించే లీడర్, గౌరవించే లీడర్ ఎవరంటే ఇవాళ ట్రంప్ కంటే కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా నరేంద్ర మోడీ గారి సర్వేలు పుస్తకాలు రాసినప్పుడు భారత జాతి పొంగిపోతున్న విషయం మనకు తెలుసు. ఆ నాయకుడు మేము పార్లమెంట్ సభ్యులం కాబట్టి మాతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ, क्या कर सकते हैं वहां पे, कैसा सत्ता में आ सकते, क्या ప్లాన్ కరెంగే అనేటువంటి తపన చూస్తా ఉన్నప్పుడు ఇవాళ ఎన్నడో ఒకనాడు ఇవాళ బెంగాల్ 2 ఎమ్మెల్యేలు ఉండే, మనకు 2 ఎమ్మెల్యేలు ఉండే. కుంగిపోలే బెంగాల్లో కొట్లాడినాం కాన్స్టాంట్గా. 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. 2 ఎమ్మెల్యేలు ఉన్న బెంగాల్లో 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న 2వసారి. అనేక మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వాపస్ పోయినప్పటికీ కూడా మొక్కబడి ధైర్యంతో 3వసారి పక్కా బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగలాలనేటువంటి తపన, పట్టుదల మోడీ గారి మాటలను విశ్వసించి ముందుకెళ్ళినటువంటి శక్తివంతమైన నాయకత్వం అంతా కూడా అడ్డబెట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రేపు బెంగాల్లో వికసించేది కమలం మాత్రమే, ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అనేటువంటి భావన ఇవాళ అన్ని సర్వేలు కూడా వస్తూ ఉంది. కానీ అక్కడ గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం. కానీ మన రాష్ట్రంలో మనం గెలిపించుకొని స్వీట్లు పంచుకోవాల్సిన అక్కడ ఉన్నది అనుకుంటున్నాం. మేము చాలామంది వేదిక మీద ఉంటుంటారు, అన్న మా ఇంద్రసేనారెడ్డి గారిని గెలిపించుకున్నాం. మేము ఆనాడు పవర్ అంటే ఏదో మొత్తం చూడకపోయినా కొంత గర్వపడే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఎప్పుడైనా గెలుస్తామా అని చెప్పి మళ్ళీ అనుకున్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ రూపంలో నువ్వు గెలిచినందుకు మేము గర్వపడుతున్నామని చెప్పి అనేక మంది సీనియర్ నాయకులు మాతో అంటూ ఉంటారు, అనేక మంది అంటూ ఉంటారు. ఇవాళ అది ఏదో 3,000తోటో 5,000తో గెలిపించుకోలే నియోజకవర్గం 4 లక్షల మెజార్టీతో గెలిపించుకొని ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది మల్కాజిగిరి. అందులో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. పోలైన ఓట్లలో చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడ ఉండదు.
65% ఓట్లు సాధించి 1,06,000 మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం నా ఎల్బీనగర్ నియోజకవర్గం. పార్టీలున్నాయి, జెండాలున్నాయి, కానీ అందరి ఎజెండా ఒకటై ఉంది. ఒక ఉద్యోగ బిడ్డను గెలిపించుకోవాలి, నరేంద్ర మోడీ గారు దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి. సంకల్ప బలం ఉంటేనే ఇది సాధ్యమైంది. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఆనాడే సత్తా చాటిన నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం మాత్రమే. మార్పుకు సూచిక ప్రగతికి బాటలు వేసే, ప్రగతి వైపు ఆలోచించగలిగే నియోజకవర్గం ఇవాళ ఎల్బీనగర్ నియోజకవర్గం. ఇక్కడ ఏ జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటారో, ఎట్లా ఉంటారో, వాళ్ళ యొక్క రాజకీయ డెప్త్ ఏందో నాకు కూడా 35-40 ఏళ్ళుగా ఈ ప్రాంతంతో సంబంధం ఉంది కూడా నాకు తెలుసు. అందువల్ల